హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ చికెన్ సెమీ గ్రేవీ కర్రీ. ఇది బగారా రైస్లోకి, చపాతీల్లోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుంది. దీన్ని ఏ విధంగా చేయాలో ఈజీగా చేసి చూపిస్తాను. దీనికంటే ముందుగా మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్స్ ద్వారా తెలియచేయండి. రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ నేను వాష్ చేసుకొని 1 kg చికెన్ని తీసుకున్నాను. 2 times వాష్ చేసుకోవాలి. దీంట్లోకి 1 teaspoon నిమ్మరసం వేస్తున్నాను. అలాగే ముందుగా సాల్ట్ వేస్తున్నాను. ఉప్పు అనేది ముందుగా వేస్తే చికెన్కి బాగా పడుతుంది. అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. అలాగే 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే 1/2 teaspoon పసుపు వేస్తున్నాను. అలాగే 1 teaspoon ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు 1/2 teaspoon మిరియాల పౌడర్ కూడా వేస్తున్నాను. అలాగే 1/2 teaspoon గరం మసాలా వేస్తున్నాను. ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా ప్రతి ఒక్క ముక్కకి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్క ముక్కకి పట్టే విధంగా చూసుకోవాలి. ఇందులోకి 250 ml పెరుగు తీసుకుంటున్నాను. పెరుగుని ఈ విధంగా చిలికి వేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. లేకపోతే డైరెక్ట్గా వేస్తే ఉండలుగా ఉంటుంది. ఈ విధంగా వేస్తే టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. అందుకని చిలికిన తర్వాతే వేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి పెరుగు మసాలాలు అన్నీ బాగా పట్టే విధంగా ఇంకొకసారి కలుపుకొని ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెస్ట్ ఇవ్వాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. నచ్చితే మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 1/2 hour రెస్ట్ ఇవ్వాలి. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరుగుకున్నటువంటివి తురుము ఇందులో వేస్తున్నాను. ఈ విధంగా తురుముకుంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది. సన్నగా తరుగుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇనుప కడాయి కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తుండాలి, లేకపోతే కింద మాడిపోతుంది. 4 పచ్చిమిరపకాయ చిలుకలు వేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఉల్లిపాయలు బాగా మగ్గాయి. ఇప్పుడు కొద్దిగా 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే చిటికెడు పసుపు వేస్తున్నాను. ఇంతకుముందు చికెన్కి పట్టించాం కదా, ఇప్పుడు కొద్దిగానే వేస్తున్నాను. ఇది కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులో వేసుకోవాలి. మసాలా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. మాడిపోకుండా కలుపుతూ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్లు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి.
ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి ఈ స్టేజ్లో. ఎందుకంటే చికెన్లోంచి వాటర్ అనేది బయటకు వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది, మాడిపోతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా వాటర్ రావాలి చికెన్లోంచి. ఇంకోసారి మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే వాటర్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం అనేది పీసెస్కి బాగా పట్టాలి. ఇందాక చికెన్ కలుపుకున్నటువంటి గిన్నెను కడిగి హాఫ్ గ్లాస్ వాటర్తో కడిగి ఇందులో వేస్తున్నాను ఆ వాటర్ని. ఇంకా వాటర్ వేయనక్కర్లేదు, ఇదే సరిపోతుంది. ఈ వాటరు ఇంకిపోయేదాకా ఫ్రై చేస్తూ కలుపుతూ ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో ఈ విధంగా అడుగంటకుండా కలుపుతూ 10 నిమిషాలు ఫ్రై చేయాలి. కలుపుతూ అంటే మరీ ఎక్కువగా కలిపేయకూడదు, పీసెస్ అనేటివి మెత్తబడిపోతాయి, మరి ఊడిపోతాయి. అందుకని కదిలిస్తూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. అడుగంటకుండా నెమ్మదిగా ఈ విధంగా కదిలిస్తూ ఉండాలి, మరీ కలిపేయకూడదు. పీసెస్ అనేటివి మరీ మెత్తగా అయిపోయి ఊడిపోతాయి. వాటర్ అనేది దగ్గర పడిపోయింది, ముక్కలు అనేది బాగా ఉడికిపోయాయి. గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ప్లేన్ బిర్యానీ రైస్లోకి, అలాగే బగారా రైస్లోకి, చపాతీలోకి, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.